ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఏం చేశాను అంటే వ్లాగ్ తీశానండి, అది చూడండి. పువ్వులు ఎదురుగా అంటే గుమ్మం ఎదురుగా కొంచెం నీళ్లు వేసి పసుపు వేసి అందులో పువ్వులు పెట్టి గుమ్మం ఎదురుగా పెట్టుకుంటాం కదండి, ముగ్గు వేసి అది పెట్టడానికని వెళ్తున్నాను అనమాట అండి. అక్కడ పిండి అలాగే పసుపు కుంకుమ వేసి, అలాగే నా దగ్గర చిన్న బాక్స్ ఉందండి, అది పద్మంలాగా స్టీల్ బాక్స్లోంచి ఇలా ఇలా కొడితే పద్మంలాగా వస్తుందండి. మాకు అనితగారని ఆవిడ తాంబూలం ఇచ్చినప్పుడు ఇచ్చారనమాట. ఈరోజు ఫస్ట్ టైం దాన్ని ఉపయోగిస్తున్నానండి. ఇప్పటి నుంచో నేను దాన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను, యూజ్ చేయట్లేదు. నేను ముగ్గు వేస్తూ మీకు తొలి ఏకాదశి విశిష్టత గురించి చెప్తూ ఉంటానండి. నేను ఈరోజు ఎలా పూజ చేసుకున్నాను ఏంటో చూస్తూ ఉండండి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారంటండి. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి అని పేరంటండి దీనికి. ఇక్కడ నుండి చాతుర్మాస్యం మొదలవుతుందంట. అంటే యతులు సన్యాసులు చాతుర్మాస దీక్ష తీసుకుంటారంటండి. అంటే వాళ్ళు ఎప్పుడూ ఒక చోట ఉండరంటండి. సన్యాసులు ఎప్పుడు కూడా ఒక చోట నుండి ఇంకొక చోటకి వెళ్ళిపోతూ ఉంటారంట. కానీ ఈ చాతుర్మాసంలో మాత్రం ఒకే చోట ఉండి ఈ చాతుర్మాస దీక్ష అని చేస్తారంటండి. అలాగే గృహస్థులు కూడా కొంతమంది కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారంటండి. అంటే ఏదైనా సరే చాతుర్మాసంలో మనం మంచి కార్యక్రమాలు చేస్తే మంచిదన్నమాట అండి. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారంట. ఎందుకంటేనండి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఉపక్రమించే రోజు అంటండి ఈరోజు. ఆయన ఈరోజు శయన ఏకాదశి అని అంటారు కదండి. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఈరోజు ఉపక్రమించి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్రలేస్తారంటండి. అంటే దేవతలకి మనకి ఏంటంటే తేడా కాలమానం. మనకి ఒక సంవత్సరం అయితే వాళ్ళకి ఒక రోజు అంటండి. రాత్రి రోజుకి 24 గంటలైతే రాత్రి 8 గంటలైనా మనం పడుకోవాలి కదండి. ఆ విధంగా రోజుకి 24 గంటలు, సంవత్సరంలో 12 నెలలు కదండి. నెలకు 2 పక్షాలు, అంటే సంవత్సరానికి 24 పక్షాలు. రాత్రిపూట్ల 8 గంటలు పడుకుంటే 8 పక్షాలు అవుతాయి కదండి. కాబట్టి 4 నెలలు అనమాట అండి. అలాగా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున నిద్రకు ఉపక్రమించిన ఆయన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్రలేస్తారంట. అంటే మన లెక్క ప్రకారం 8 పక్షాలండి. దేవకాలమానం ప్రకారం 8 గంటలు అనమాట. అంటే ఒక్కొక్క పక్షం ఒక్కొక్క గంట అండి వాళ్ళకి. ఆ విధంగా అంటే 8 గంటలు 8 పక్షాలు అంటే ఎన్ని రోజులైందండి? 4 నెలలు అయింది కదా. ఆ విధంగా చాతుర్మాసం 4 నెలలు అంటండి. కాబట్టి ఆయన యోగ నిద్రలో ఉంటారంట. ఆయనకి నిద్రాభంగం కలగకుండా కొన్ని పూజలు వ్రతాలు కూడా చేస్తారంటండి. తర్వాత చాతుర్మాస ప్రారంభంలో ఈ పండుగలు తొలి ఏకాదశి రోజు ప్రారంభమైన ఈ పండుగలు ఇంకా అక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా వేడుకలతో కూడిన పండుగలు అవుతాయండి. అవి ఏంటంటే వినాయక చవితి, శరన్నవరాత్రులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే మంచిది అని అంటారండి. అంటే మనం రైస్ అది తీసుకోకుండా వీలైనంత వరకు జలాహారం అంటే ఘనాహారం కాకుండా మనం మామూలుగా ద్రవాహారం తీసుకుంటే మంచిదండి. ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ కూడా తినచ్చు. ఆ విధంగా చేస్తే మంచిదండి. అంటే మనం ఇలాంటి ఏకాదశి ఉపవాసాలు ఇలా చేయడం వల్ల మనకి లోపల బాడీ కూడా క్లియర్ అవుతూ ఉంటుందండి. అందుకే మన పెద్దలు ఇలాంటివన్నీ కూడా పెట్టారు. వీలైనంత వరకు అలా చేస్తే మంచిది. అలాగే ఉపవాసం అంటే ఏంటండి? ఉప అంటే సమీపంగా ఉండడం, ఉప అంటే సమీపంగా, వాసం అంటే ఉండడం అంటండి. అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, ఆధ్యాత్మికతకి దగ్గరగా ఉండడం అండి ఉపవాసం అంటే. ఆ విధంగా మన పెద్దలు ఇలాంటి నియమాలన్నీ పెట్టారండి. ఈరోజు ఏంటంటే కొంతమంది చాలామంది అండి మొక్కజొన్నలు వేయించి దాన్ని పిండి చేసి అంటే వేయించినప్పుడు పేలాల కింద అవుతాయి కదండి, దాన్ని పిండి చేసి బెల్లం కలిపి దేవుడికి నివేదన చేసి వాళ్ళు కూడా తినేవారంటండి. అంటే ఇది చాలా మంచిదన్నమాట. ఇప్పటికీ కూడా కొంతమంది పాటిస్తారంట. దీన్ని సత్తుపిండి అని కూడా అంటారంటండి. అలాగే మనకి ఏంటంటే పాండురంగ విఠలుడని ఆయనకి కూడా ఈరోజు కళ్యాణం అనేది కూడా జరుగుతుందంటండి ఈరోజు. ఈ విధంగా ఇన్ని విశేషాలు అయితే ఉన్నాయండి. అంటే మేమైతే చిన్నప్పటి నుంచి తొలి ఏకాదశి అంటే పిండి వంటలనే మాకు తెలుసండి. ఎందుకంటే అమ్మ వాళ్ళు పిండి వంటలు బాగా చేసేవారు. అలాగే మనకి వ్యవసాయంలో కొత్తగా పాలేళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆ రోజు నుంచే మారేవారండి. ఇయర్ అంటే వాళ్ళకి అప్పుడు స్టార్ట్ అవుద్ది అనమాట. ఇంటి దగ్గర ఇలా పూజ చేసుకుని తర్వాత షాప్ దగ్గర కూడా వెళ్ళి పూజ చేసి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ అయితే నేను ఇలా పెట్టుకుని తిన్నానండి. అంటే అవి
పనస్తాన్లు, యాపిల్, మామిడి పండు, అలాగే జీడిపప్పు అది అచ్చు అనమాట అండి. అది డ్రై ఫ్రూట్ ఆర్గానిక్ బెల్లంతో చేసిన అచ్చు. నేను ఈరోజు ఈ విధంగా అయితే తింటున్నానండి. ఆ విధంగా గడిపానమాట. తర్వాత ఏమనుకున్నామంటే మెడిటేషన్ అప్పుడప్పుడు చేసుకుందాం అనుకున్నాం కదండి. మొన్న చెప్పాను కదా నేను ఆ మెడిటేషన్ చేసుకుందాం వస్తారా అని. వాళ్ళకి మొన్న ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేశాను. సరే వస్తామన్నారండి. అయితే ఇంట్లో అంటే కాసేపు తొలి ఏకాదశి రోజు స్టార్ట్ చేద్దాం. మెడిటేషన్ కూడా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. అందు గురించి అనుకున్నాం అనమాట. ఇక్కడ నేను ఏం ప్రిపేర్ చేస్తానంటే వాళ్ళు వస్తారు కదా, ఇంట్లో తిరుపతి ప్రసాదం ఉందండి. దాన్ని పొట్లాల కింద అంటే పేపర్లో కట్టడానికి ప్యాక్ చేస్తున్నానండి. అంటే విడి విస్తరాకులు ఉన్నాయండి నా దగ్గర. ఒక పేపర్లో మళ్ళీ ఆ పేపర్ది డైరెక్ట్గా అంటుకుంటే బాగోదేమో అని అందు గురించి దానికి విస్తరాకు అక్కడ పెట్టండి. మనకి చూడండి మిక్చర్ అది కూడా కడతారు కదా, ఆ విధంగా అందులో అంటే మనం ఈకో ఫ్రెండ్లీగా ఈ విధంగా చేయొచ్చో మీకు చూపిస్తున్నానండి. చాలాసార్లు చూపిస్తున్నాను చూడండి. అంటే ఇలాంటివి విడాకులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే వాటిని మనం అలా ఫోల్డ్ చేసి అలా ఇచ్చుకోవచ్చు అనమాట అండి. బాగుంది కదండి ఐడియా. ఆ విధంగా చేయండి. ఈ ప్రతిదీ కూడా ఈకో ఫ్రెండ్లీగా చేయండి. వాళ్ళందరూ కూడా అంటే 5 మొన్న వచ్చారు కదండి, వాళ్ళకి ఫోన్ చేశాను, సరే వస్తామన్నారు. అందు గురించి ఇలాగ 5 కూడా పొట్లాలు ఇలా కడుతున్నానండి. అంటే ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయి, ఆ మామిడి పండు అలాగే ఈ ప్రసాదం బొట్టు పెట్టి ఇద్దాంలే సరదాగా అని అలా కడుతున్నానండి. అంటే మెడిటేషన్ అనేది మన హార్మోన్లు బ్యాలెన్స్ అవ్వడానికి కూడా, హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉండడానికి కూడా ఈ మెడిటేషన్ అనేది ఉపయోగపడుతుందండి. అంటే మనకి ఎక్సర్సైజ్ అనేది ఎంత ముఖ్యమో మెడిటేషన్ అనేది కూడా చాలా ముఖ్యం అండి. మనం రోజు కూడా పరుగులు పెడుతూ ఉంటాం కదా, అలాగా మన ఫిజికల్గా బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి. అలాగే మెంటల్గా మనకి ఎక్సర్సైజ్ అనేది మెడిటేషన్ వల్ల మనకి అందుతుందండి. ఎందుకంటే లోపల హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. అందు గురించి ఇలాగ చేసుకుందాం, తొలి ఏకాదశి రోజు స్టార్ట్ చేద్దామని. అంటే మొన్నే స్టార్ట్ చేసామండి, మీరు చూసారు కదా. నేను అప్పుడు చేసినప్పుడు మీరు అందరూ కూడా చూసారు కదండి. కాసేపు మెడిటేషన్ కూడా చేసుకున్నామని. వాళ్ళందరూ వస్తారని ఇలాగ నేను మొత్తం అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట అండి. ఇవన్నీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. వచ్చారండి, అంటే ఒక 4 వచ్చారనమాట. మా చిన్నమ్మాయి గారు, అలాగే చిన్నమ్మాయి గారు బాగా చేసుకుంటారండి మెడిటేషన్. చెప్పాను ఇలా చేసుకుంటున్నాను రమ్మని. ఈరోజేనండి ఇది జరుగుతా రమ్మంటే ఆవిడ కూడా వచ్చారు. మేమందరం కూడా కూర్చుని చక్కగా చాలా పీస్ఫుల్గా జరిగిందండి. ఓంకారం ఫస్ట్ ఓం అని ఓంకారం కూడా నాదం చేసామండి. మెడిటేషన్ కూడా ఒక్కొక్కసారి కుదరదండి, ఒక్కొక్కసారి చాలా బాగా కుదురుతుంది. అందరం కూడా దీంతో ఉన్నామో ఏంటో కానీ, అంటే తొలి ఏకాదశి పాజిటివ్ ఎనర్జీతో అంటే గుడికి వెళ్ళడం వల్ల అందరికీ ఎనర్జీ పాస్ అయిందో ఏంటోనండి, చాలా బాగా కుదిరింది మేము చేసుకున్నప్పుడు. ఈ విధంగా అయితే నేను పొట్లాలు అయితే కట్టడం జరిగిందండి. తర్వాత ఇక్కడ ఏంటంటే వాళ్ళు వచ్చేటప్పటికి కాసేపు ఇస్కాన్ పాటలు ఇలా పెట్టుకున్నానండి. చూడండి, వినండి ఒకసారి ఎలా ఉన్నాయో. వాళ్ళు వచ్చేలోపు హరే కృష్ణ మహామంత్రాన్ని 108 సార్లు తిప్పుదామని మాల ఇక్కడ పెట్టుకొని, ఇస్కాన్కి సంబంధించిన దాంట్లో దొరుకుతుందండి ఈ సంచి. వాళ్ళు వాడతారు కదండి, వేలు ఇలా పెట్టుకొని లోపలికి మనం చేయి పెట్టి ఆ మాల లోపల ఉంటుందండి, అది అలా తిప్పుతూ ఉండాలి. ఆ మహామంత్రాన్ని జపిద్దామని అలా పెట్టుకున్నానండి. అక్కడ నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఆ రోజు చేసుకుంటే చాలా మంచిదండి. ఇలాంటివన్నీ కూడా మెడిటేషన్ కానీ మహామంత్రాన్ని జపించడం కానీ మనకి ప్యూర్ అవుతూ ఉంటుందండి. ప్రతిదీ కూడా ఇలా చేసుకోవడం అనేది మన మనసుకి అలాగే శరీరానికి కూడా చాలా హాయిగా ఉంటుంది. ఈ విధంగా మేము వాళ్ళందరూ వచ్చిన తర్వాత, అంటే ఒక 4-5 వచ్చారండి. ఒక చిన్న వాళ్ళ అమ్మాయి కూడా వచ్చిందనమాట. తను కూడా మెడిటేషన్ చేసుకుంటుంది, తేజ గారు వాళ్ళ అమ్మాయి, చిన్నమ్మాయి గారు, అనిత గారు. అంటే మేము ఒక 4 కూర్చునండి. మొత్తం 4 కూడా కూర్చుని 5 ఉన్నట్టున్నామండి. కూర్చుని చేసుకున్నాం అనమాట, మెడిటేషన్ చేసుకున్నాం. ముందు గోవిందనామాలు చదువుకున్నామండి. గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. మిగిలిన వాళ్ళు ఇద్దరికి రావడం కుదరలేదు. మేము అందరం కూడా కూర్చుని ఒక 30 గంట మెడిటేషన్ అయితే ఇలా చేసుకున్నామండి. చాలా బాగా కుదిరింది. ఆ మెడిటేషన్ చేసుకున్న తర్వాత కాసేపు ఆధ్యాత్మిక విషయాల్ని చర్చించుకుని మెడిటేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా చర్చించుకున్నామండి. తర్వాత వాళ్ళకి బొట్టు గంధం పెట్టి ఆ ప్రసాదం తిరుపతి ప్రసాదం అండి అలాగే మామిడికి కూడా అందరికీ ఇచ్చానమాట. ఈరోజు తొలి ఏకాదశి లేచిన దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఈ విధంగా జరిగిందండి. మీరందరూ కూడా బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. చేసుకోవడం ఏముందండి, మనసుతో చేసుకోవాలండి. అంటే గుడికి వెళ్ళడమే లేకపోతే ప్రసాదాలు చేయడం వల్లే తొలి ఏకాదశి చేసినట్టు కాదండి. నేనైతే పిండి వంటలు అవి కూడా చాలా చేశాను. ఆ వ్లాగ్స్ అన్నీ కూడా తర్వాత వాటిల్లో పెడతానండి, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే చేసుకున్నానండి నేను తొలి ఏకాదశి పూజ. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మళ్ళీ కలుద్దామండి. నేను తొలి ఏకాదశికి చేసిన పిండి వంటలు ఆ వ్లాగ్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటానండి. నెక్స్ట్ అవన్నీ కూడా మీరు చూద్దరు. కానీ అమ్మ వాళ్ళు ఎక్కువగా తొలి ఏకాదశికి పిండి వంటలు ఎక్కువ చేసేవారండి. ఆ పిండి వంటలన్నీ కూడా నేను ఎలా చేశాను ఏంటి ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తానండి. ఇవన్నీ కూడా చూసి నాకు కామెంట్ కూడా చేయండి మీరు తప్పనిసరిగా. ఈ విధంగా గడిచిందండి ఈరోజు. చాలా బాగా గడిచింది. ఇది చాలా ఆనందంగా కూడా అనిపించిందండి. సరే ఉంటానండి. ఈరోజుకి ఇదేనండి వీడియో.